మంచి ముచ్చట్లు చెప్తాను చూస్తుండ్రు కదా, మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాన్ని ముందుగా హెడ్లైన్స్ చూడండి. కూరగాయల చదువులు ఆగం ముందే చెప్పింది ఉగాది పంచాంగం. మోడీ సార్ వస్తుండు తెలంగాణకు, ఏమేం తీసుకొస్తాడో మనకు. ఆంధ్రాలో కూడా నాటుతుండ్రు మొలకలు, చెట్టు పెడితే పిల్లలకు పాస్ మార్కులు. బంగారి బాబాకు బడా స్వాగతం, ధన్యం దర్శించుకున్నోళ్ళ జీవితం. సెల్ఫీ పోట్వా సోకుల సత్తి. ఒకప్పుడు నేను దినానికి 20 సెల్ఫీస్ట్ ఫోటోలు దిగేవాడిని. ఇప్పుడు నా మోచేతుల గిరి సరిగిపోయి కనీసం బువ్వబోగాని కూడా లేపాలంటే నొప్పి కలుగుతోంది. అనవాల్సి వస్తానే నాకు. ఎంసెట్ మీద మంగ్లీ రిపోర్ట్. అరే ఏసీబీ ఆఫీస్ లోనే మతలబ్ దొరుకుతా సావుత్రి, సిఐడి ఆఫీస్ లో ఏం దొరుకుతది? ఉగాది పండుగ నాడు మా నాయన నా పేరు మీద జాతకం చూపించిందని చెప్పిన కదా, వామ్మో ఏ పంతులకు చూపించిండో గానీ చాలా వరకు ఆయన చెప్పినట్టే అవుతుంది. నన్ను 8 మంది పోగిడితే 2 తీడతారని చెప్పిండు. కరెక్టే, ఆయన చెప్పినట్టే మా సత్తిగాడు మా మంగ్లీ నా మిన్నే పొద్దులా తీస్తుండ్రు. ఇక ఆమ్దాని ముచ్చట ఏం చెప్పిండంటే 4 రూపాయలు వస్తాయి, 6 రూపాయలు పోతాయి అన్నాడు. మరి నిన్నయల్లో పెరిగిన కూరగాయల రేటు, ఇల్లు కిరాయి, చిల్లర ఖర్చులకే పోతుంది వచ్చిన జీతం అంతా. అమ్మా నీ కుర్షిగండం ఉందని చెప్పిండు. వామ్మో మా సుజాతకి ఇట్లా కన్నేసిందా ఏంది అని భయమైతుంది. ఆ పొల్ల ఈ నడుమ జ్వరం ఎక్కువ చేస్తుంది. మా పంతులు లెక్కనే గీన కూడా చెప్పినట్టే జరుగుతున్నాయి అనుకో రాదుండ్రి. ఎంసెట్ పరీక్షల మీద ఇయ్యాల లొల్లి జరుగుతుంది కానీ ఉగాది పంచాంగంలా అయ్యవారు అప్పుడే చెప్పిండు. కొద్దిగా అనుకూలత లేదు విద్యారంగానికి మాత్రం నేను చెబుతున్నా. ఎందుకంటే బృహస్పతి 12లో ఉండటం వల్ల విద్యలో మోసాలు కానీ అధికంగా అవుతాయి. ఆల్రెడీ మనం పేపర్లలో చూస్తున్నాం. ఇది చదువుల మంత్రి కడియం శ్రీహరి సార్ కు సంబంధించిన జాతకం. ఇక దౌకాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సార్ శాఖ గురించి ఏం చెప్పిండో మీరే వినుండ్రి. ఆరోగ్య శాఖలో బాగా అవినీతి కూడా పెరగవచ్చు. అందువల్ల ఆరోగ్య శాఖ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని ఇక్కడ పంచాంగం చెబుతోంది. అబ్బా పొల్లు పోకుండా చెప్పినట్టే జరిగింది కదా. విద్య ఆరోగ్య శాఖలు కలిస్తేనే ఎంసెట్ పరీక్ష. ఇప్పుడు గా పరీక్ష పేపరే లీక్ అయి లొల్లి నడుస్తుంది. దగ్గర 80 కోట్ల బేరం నడిచిందట. కష్టపడి చదివినోళ్ళు మోసమయ్యే కాడికొచ్చింది కథ. పంచాంగం శాస్త్రాల మీద నమ్మకం ఉన్న మనిషి కాబట్టే ఇట్లా కావద్దని పండగ పూట సీఎం సార్ కి మాట అన్నట్టున్నాడు. పంచాంగం ప్రకారం అందరు బాగానే, కడియం శ్రీహరి గారికి లక్ష్మీరెడ్డి గారికి బాగా మీరు బాగా పనిచేస్తారు కానీ అభివృద్ధి జరిగి వేస్తారు. అది ఎందుకు కొంచెం జాగ్రత్త కూడా మంచిది. నవ్వుకుంటా చెప్పినా ఏదైతే జరగద్దు అనుకున్నాడో అదే జరిగింది. ఇప్పుడు మంత్రుల తప్పు లేకుండొచ్చు కానీ కిండోలు చేసిన పనికి ఇలా వీళ్ళకు మాట వచ్చేటట్టుంది. ఈ సమస్యకు విరుగుడేందో కూడా ఆనాడే చెప్పిండు అయ్యవారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఒకసారి విద్యారంగం పైన దృష్టి పెట్టినట్లయితే విద్యారంగం కూడా తెలంగాణలో బంగారు రంగం అవుగాక. అదన్నట్టు అస్సలు ముచ్చట. సీఎం సార్ గట్టిగా నజరు పెడితే చదువులు కూడా బంగారం అవుతాయట. నజరు పెట్టింది కాబట్టే దొంగలను దొరకబట్టి కోదండం ఎక్కిండ్రని సిఐడి పోలీసు వాళ్ళని ఉరిపిస్తుండు. చిన్న ఉన్నప్పుడు మన ఇంటికి చుట్టాలు ఎవరన్నా వస్తే ఎట్లుంటుండే మన ఆశ. అబ్బా సంచిలో ఏం తెచ్చిండో, నాకేం తెచ్చిండో అని తీసిచ్చేదాకా దాని దిక్కే చూస్తోళ్ళం. పండ్లో పొలం వదిలేస్తే మురుసుకుంటా తిందుము. ఇక పోయేటప్పుడు అరే బుజ్జి నువ్వు మంచిగా చదువుకో, నేను మళ్ళీ వచ్చేటప్పుడు బూర్ మిఠాయి తీసుకొస్తా, జిలేబీ తెస్తా, ఆడుకునేందుకు బొమ్మలు కూడా తెస్తా, నీకు కిరికిరి సప్పుడే చెప్పులు కూడా తెస్తా అని ఆశ పెట్టిపోదురు. మరి మళ్ళా చుట్టం వస్తుందంటే అబ్బా ఏం తెస్తాడో అని ఆశ మనకు ఉంటుంది కదా. సేమ్ ఇట్లనే ఒక చుట్టం రాబోతుండు మన తానికి. మరి వచ్చేటప్పుడు ఏం పట్టుకొస్తాడో చూడాలి. 50 దేశాలు తిరిగొచ్చినాక మొత్తానికి తెలంగాణ గడ్డ మీద పాదం మోపబోతుండు మోడీ సార్. 7 తారీఖు నాడు ప్రధానమంత్రి సార్ని చూసే భాగ్యం కలగబోతుంది మనకు. పగటిలి 2 గొట్టంగా బేగంపేట గాలి మోటార్ల డిపోల దిగి కేసీఆర్ సార్ని ఎక్కించుకొని చక్కగా గచ్చి వెళ్ళిపోతాడు. 3 గంటలల్లా 3 ఓపెనింగ్లు, 3 శంకుబండలు వాతి 6 ప్రోగ్రాంలు కవర్ చేసి రికార్డు కొట్టేయబోతుండు. నడి ఇంట్లకు నల్ల నీళ్ల పథకం తొలుత గజ్వేల్ కాన్నే సురువు కాబోతుంది. ఆదిలాబాద్ జిల్లాల సింగరేణి కరెంటు కంపెనీ, రామగుండంలా ఇంకో కరెంటు కంపెనీ, రామగుండంలోనే ఎరువు కంపెనీ, వరంగల్లా కాలోజీ దౌకానా కాలేజీ, మనోహరాబాద్ కొత్తపల్లి రైలు పట్టాల పనికి గజ్వెల్లుండే కట్కెలతోని ఓపెనింగ్ చేస్తాడట మోడీ సార్. పొద్దుముకే ముంగట మళ్ళా పట్నం వచ్చి ఢిల్లీ కోతాడట.
అబ్బా నశివంటే గజ్వేల్ పబ్లిక్ దే 4-5 జిల్లాల పనులు, నల్ల నీళ్ల పథకం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆయుత చండీ యాగం, మళ్ళా సీఎం సార్ బాయున్నది కూడా ఆ ఏరియాలనే. కేసీఆర్ సార్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేస్తున్నందుకు ఇంతటి భాగ్యం కలుగుతుంది. రేపు తెలంగాణకు సెంటర్ పాయింట్ ఏదిరా అంటే గజ్వేల్ అనే చెప్పేటట్టుండ్రు. సార్ సార్ సాయిగా నన్ను ఇచ్చింది సార్, నేనేం అనలేదు సార్. మీరు చెప్తున్న పాఠం శ్రద్ధగా వింటా అంటే ఊకూకే నన్ను కొడుతున్నాడు సార్. మస్తు నొప్పి పెడుతుంది. వద్దు సాయి కొట్టకు అని చెప్తే నా చెయ్యి నొడబెట్టింది సార్. నా బల్పాలు కూడా గుంజుకుంటుండు. మా అమ్మ కవర్ నిండా పేలాలు పోసేస్తే గుంజుకొని ఆడే బుక్కింది సార్. ఏంది సాయిగా నిన్ను కొట్టిండా? నువ్వు పెద్దనా ఆడు పెద్దనా? నువ్వే కదా. మరి నీకు చేతులు లేవా కొడతా అంటే చూస్తున్నావు? వెనకకు మరి 4 గంటలు ఎగనా నీకు శాతగాక నాకు చెప్తున్నావు అంటే నేను ఇప్పుడు అని కొడితే ఏడ్చుకుంటా పోయి అలా నాయనని దోలుకొచ్చి నన్ను తిప్పిస్తాందుకా? ఇగో ఇట్లనే ఉంటాయి కదా బల్లే చిన్న పిల్లల పంచాయతీలు. నాకైతే వీళ్ళిద్దరు పంచాయతీ కూడా అట్లనే అనిపిస్తుంది. ये किसी भी हद तक जा सकते हैं, हमें मरवा भी सकते हैं, ये मुझे भी मरवा सकते हैं, कुछ भी कर सकते हैं ये. షీపురు కట్టనే కత్తి కంటే ఎక్కువ తిప్పుతాడు అనుకుంటే చేతుల మీదకి లేవట్టిండు కేజ్రీవాల్ సార్. మోడీ సారు షీపురు పార్టోలను చంపేద్దాం అనుకుంటుండట. నాతోని నడిచేటోళ్ళు త్యాగాలకు తయారుండాలి అని పిలుపునిచ్చిండు కేజ్రీవాల్ సార్. అయినా కొత్తగా త్యాగాలు చేసుడేంది సారు? మీతో నడుచుడంటేనే త్యాగాలు. ఆల్రెడీ లీడర్లు జనం ఎన్నో త్యాగాలు చేసి షీపురు కట్టకు ఫుల్ పవర్ ఇచ్చిండ్రు. మీరంటే వడనోళ్ళను ఊడ్చిపడేస్తామనుకుంటే నువ్వేంటి సారు కొడతారు చంపుతారు అని సలిజరం తెచ్చుకున్నావు. చూసుకుందామా నీ పతాపమో నా పతాపమో చూసుకుందంతా అని తొడగొట్టాలి. మళ్ళోపరి బెంగళూరు దవాఖాన పోతే సార్ దమక్ చక్కగా అయ్యేటట్టుంది. పెదరాయుడు సినిమాలో ఒక సీన్ ఉంటది. ఏమన్నుంటదా? ఒక రౌడీగాడు ఒక ఆడవిల్లను బలిమి చేస్తాడు. పెద్దరాయుడు రజనీకాంత్ సార్ ఉఫ్ ఉఫ్ అని కండువా ఒకటి వేసుకొని పంచాయతీ బోర్డు కాడ కుర్చీలో కూర్చుంటాడు. కానీ ఆడవిళ్ళ తరపున ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు. చెప్తే ఆ రౌడీగాడు ఏడ చంపేస్తాడో అని భయం. ఒకళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పబోతా అంటే సుట్టాల సాక్ష్యం చెల్లదిక్కడ అని పెద్దరాయుడు అంటాడు. పాపం ఆడవిళ్ళు ఏడుస్తుంటది. ఇంతల్నే ఒక చిన్న పిల్లగాడు ముంగట్టుకొస్తాడు. నేను చూసాను తాతయ్య అంటాడు. ఏం చూసావు నాన్న అని పెద్దరాయుడు అడుగుతాడు. అప్పుడు పిల్లగాడు మొత్తం చెప్పేస్తాడు. పిల్లగాని సాక్ష్యంతోని ఒక ఆడవిళ్ళ జీవితం నిలబడుతుంది ఆ సినిమాలో. సేమ్ ఇట్లనే సాక్ష్యం చెప్పిండు ఒక చిన్న పిల్లగాడు. పోలీస్ చెయ్యి పట్టుకొని నడుస్తున్న గీ చిన్నోని పేరు రామ్ చరణ్. తాతను చంపిన కేసు గుట్టి ఇప్పబోతుండు. సున్ని బయట ఉన్నది, అమ్మ బయట ఉన్నది, అల్లుడును అత్త ఇద్దరు చంపారు. తర్వాత ఏం చేసింది? సరే కత్తితోటి పొడి బస్తలో పెట్టి మూతి కట్టినట్టు. మళ్ళీ కుక్కలు ఎవడి అదన్నట్టు అస్సలు ముచ్చట. అమ్మమ్మ అమ్మ నాయన కలిసి తాతను చంపేసిండ్రట పైసలు అడిగి తీస్తలేడని. మళ్ళా ఏం తెలియనట్టే మా మామ కనిపిస్తలేడు అని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిండట. ఇంటోళ్ళ మీద పోలీసోళ్ళకు డౌట్ వచ్చిందట. చంపినోళ్ళు చెప్పొద్దని చాక్లెట్లు ఇచ్చి బుదిరికిస్తే పోలీసోళ్ళు థమ్సప్ కొనిచ్చి మొత్తం చెప్పిపించిండ్రు. శవాన్ని ఏ బాయిల పడేసిండ్రో తీసుకుపోయి చూపించిండు. వరంగల్ జిల్లా మైబాద్ మండలంలో కస్నా తాండాలో జరిగింది ఈ మర్డర్. పైసల కోసం ఇంటోళ్ళే చంపిండ్రంటే మనుషులం ఎట్లా తయారైతున్నామో చూడుండ్రి. అప్పటి ప్రేమలు లేవు, అప్పటి బంధాలు లేవు, రాతి మనసు లెక్క తయారైనం. ఈ కేసులా రామ్ చరణే రియల్ హీరో. చిన్నోడు కాబట్టి ఇప్పుడు అబద్ధాలు చెప్తలేడు. పెద్దగా అయితే మన లెక్కనే తయారైతాడు. అరే మా మంగ్లీ సిఐడి ఆఫీస్ పోయి ఎంసెట్ పేపర్ లీక్ విషయంలో ఎంక్వైరీ చేస్తా అని చెప్పింది. మరి చేస్తుందా ఈమె? మంగ్లీ ఏం జరుగుతుందో ఏమో, ఎవరు బయటకు వస్తలేరు, ఎవరిని అడగాలి? ఆగు, ఇదేంది? నేను సిఐడి ఆఫీస్ కి తోలితే నువ్వేంటి ఏసీబీ ఆఫీస్ కాడ తిరుగుతున్నావు? ఎన్సెట్ పేపర్ లీకు వీరు ఎవ్వరు ఎందుకు చేసిండ్రు ఎట్లా చేసిండ్రు దొరకవట్నికే వచ్చిందంటే డిస్టర్బింగ్ చేయకు సావిత్రి. ఇసంటి ఎంక్వైరీలు చేసేది సిఐడి ఆఫీసర్లు కదా, నువ్వెందుకు గీడ తిరుగుతున్నావు? అరే ఏసీబీ ఆఫీస్ లోనే మతలబ్ దొరుకుతుంది సావిత్రి, సిఐడి ఆఫీస్ లో ఏం దొరుకుతుంది? అయ్యో పిచ్చి తల్లి, ఎల్లారెడ్డిలో పోగొట్టుకున్న పైసలు కామారెడ్డి లింకులు అన్నట్టుంది. పేపర్ లీకుకి ఏసీబీకి ఏం సంబంధం? ఎందుకు తెలియదు? మొత్తం 80 కోట్ల కుంభకోణం అట్ట సావిత్రి. ఇళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? ఇళ్ళకి తెలియదా? ఇల్లు దొంగల్ని పట్టుకోరా? అసలు ఏంది మంగ్లీ? ఏసీ బోళ్ళు కరప్షన్ చేసేటోళ్ళని దొరకబడితే
ఎంసెట్ పేపర్ లీక్ అయింది ఎట్లా ఎరకైతుంది అసలు? ఒక్కొక్క పేపర్ కి 50 లక్షల రూపాయలు వసూలు చేసిరంట సావిత్రి. ఆ పైసలన్నీ ఏడికెళ్ళొచ్చినాయి? వీళ్ళు ఎంక్వైరీ చేస్తే కేల్కతం. అమ్మో మస్తు హుషారున్నావు. గీ దొంగ బట్టే వసగాలు చేయబట్టే మంగ్లీ తల్లిదండ్రులు రోడ్డు మీద ధర్నాలు చేస్తుండ్రు. ఆ తల్లిదండ్రులది కూడా తప్పుంది సావిత్రి. ఆడ వాళ్ళు కూడా ఆ కుంభకోణంలో పాలు పంచుకున్నట్టే కదా. ఏ ఊక అబ్బా, వాళ్ళేదేం తప్పుంది? పాపం పోరగాన్లే ఇప్పటికి 2 పరీక్షలు రాసిండ్రు, 3వది కూడా రాపిస్తారేమో అని బాధపడుతున్నారు. ఎంసెట్ పేపర్లకి పైసలు ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులే కదా. అంటే మంగ్లీ వాళ్ళకు కూడా వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ చేయాలని ఆశ ఉంటది కదా. కష్టపడి చదివిస్తే డాక్టర్లు అవుతారు, కరెక్టే. అదే పైసలు ఇచ్చి బిడ్డల్ని డాక్టర్లు చేస్తే వాళ్ళు దొంగలైతారు సావిత్రి. ఇంత చిన్న విషయం ఎట్లా మర్చిర్రిల్లు? నువ్వు చెప్పింది కరెక్టే మంగ్లీ. గనిగానం పైసలు పెట్టి డాక్టర్నే చేయాలా? ఇంకా వేరే చదువులు లేనే లేవా? ఫుల్ పైసలు కదా, ఏం చేస్తారు? లీకు పేపర్లతో డాక్టర్లు అవుతారు. డాక్టర్లు అయినాక పబ్లిక్ పానాలతో ఆడుకుంటారు. అవును మంగ్లీ, ముందుగా గిసొంటి చీడ పురుగులు లేకుండా చేస్తేనే ఏ లీకులు ఉండే కదా. ఇదివరకే కర్ణాటకలో లీక్ చేసి రాజగోపాలము జైలుకు పోయే, మళ్ళా వచ్చే మళ్ళా చేసే. ఏం చేసిండ్రు? కానీ మంగ్లీ పేపర్లు ఏడ ప్రింట్ అవుతున్నాయని ఎవరెరక చేసుంటారు? ఇంటి దొంగలు ఎవ్వలో ఉప్పందించింటారు సావిత్రి. ఆఖరికి పేపర్లను పొతం పెట్టిర్రు, లీకు చేసి ఆగమాగం చేసిండ్రు. ఏమోపు, ఎవరికి తెలియకుండానే అంతా అయిపోయే. అన్నా ఏం చేస్తుంటావు ఈడ నువ్వు? నేను ఆఫీసులో ఉంటాను. ఆఫీసులో ఉంటావు. పెద్ద సార్ ఉన్నాడా? లేడా? ఏమో మంగ్లీ పాపం నడుమిట్ల పోరగాళ్ళకి వచ్చింది. ఎన్నొద్దులు చదివితే అంత మంచి ర్యాంకులు రావాలి. తీ అక్కడ పోవద్దురా, అటు దిక్కు పోవద్దు, ముందల దిక్కు రావాలి. ఇప్పుడు నేను ఒక్కనే రావాలి. ఇంట్లో వెనక కెమెరా నీ దిక్కే పెట్టుకో, ముంగటి కెమెరా నాకు దిక్కే పెట్టు. ఇప్పుడు వద్దు. ఆగో మా ఏడింట్లో అయ్యేవారు ఏడికి పోలేదా? ఈ పోరాడు పోటుబల్ దిగుతాండు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నేనే నగాలే, నువ్వు నగకు, అందులో రావు. వస్తుందా మంచి? ఏ నీ పోజులు ఆపు, ముందుగా పోటుబల్ బంద్ పెట్టు. అటు ఇటు మళ్ళుతావేంద్రా నేను ఇటు తిరిగి మాట్లాడితే? ఎక్కడ దిక్కులో నేను సెల్ఫీస్ట్ ఫోటో వల్లే దిక్కుగా రాక ఊకే డిశ్చార్జింగ్ చేయకు. నడమ ఫోటోలన్నీ గుడ్డి గుడ్డి వస్తాయి మళ్ళా. ఒరేయ్ వేరేటోళ్ళతో దించిపించుకుంటే అది సెల్ఫీ పోట్లు ఎందుకు అవుతుందిరా? కొత్త రకం అక్క, నేనే కానీ పెట్టినా అక్క, ఎవరికి చెప్పకాక మళ్ళా నా దగ్గరికి ఊరికొస్తారు నేర్పియమంట అని. అబ్బో పోటువల్ దించుట్ల దునియాలనే పెద్ద మోతవరమని ఇక నీ దగ్గర గురికి వస్తారు. నా ఫోన్తో నా ఫోటో తీస్తుండు కాబట్టి సత్తిగాని సెల్ఫీస్ట్ ఫోటో అవుతుంది. మన ఫోటో స్టూడియోలో ఫోటో అవుతుంది అనుకుంటున్నావా? సరే ముంగటి కెమెరాతో ఏరేటోళ్ళు తీస్తున్నారు కాబట్టి అది సెల్ఫీ అంటున్నావు. మరి ఎంట కెమెరాతో తీస్తే? ఎంత కెమెరాతో ఏరేటోళ్ళు ఎల్ఫింగ్ చేస్తారు కాబట్టి ఎల్ఫిస్ట్ ఫోటోవా? అవని గప్పాలు కొట్టుడు. ఏరేటోళ్ళు తీసుడు వెనకటి పద్ధతిరా. సెల్ఫీ అంటేనే మన ఫోన్ తో మనమే దిగాలి. నా సెల్ఫీస్ట్ ఫోటో నేనే తీసుకున్నా అనుకో. ఒకప్పుడు నేను దినానికి 20 సెల్ఫీస్ట్ ఫోటోలు దిగేవాడిని. ఇప్పుడు నా మోచేతుల గిరి సరిగిపోయి కనీసం బువ్వబోగాని కూడా లేపాలంటే నొప్పి కలుగుతోంది. అనవాల్సి వస్తుంది నాకు. గిరీస్ అయిపోవుడేందో నొప్పుండుడేందో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సెల్ఫీస్ట్ ఫోటోలు సొంతంగా తీసుకున్నాం అనుకో, మోచేతుల మూర్లు అరిగిపోతాయి. అందుకే నేను సొంతంగా తీసుకోను, తీపించుకుంటా ఏరేటోళ్ళతో. అచ్చా అదా సంగతి. మరి నీ అసుంటోళ్ళ కోసమే కదా సెల్ఫీ స్టిక్ ఉంది. కట్టె పట్టుకుంటే బరువు గారా? ఫోనే బరువు అంటుంటే ఇంకా కట్టె పట్టుకోవాలంటే మోచేతులు ఇంకా నొప్పి పెట్టాను ఇకనా? నేను దిగా అట్లా. అసలు ఎవరితో మీ నీకు ముచ్చటెరక చేసింది? నువ్వే పెద్ద డాక్టర్ లెక్క చెప్తున్నావు. పొద్దుగాలు లేవంగానే మోచేతుల కలుకు అంటుంటే డాక్టర్ తానికి పోయినా ఆయన్నే చెప్పిండు, కావాలంటే నువ్వు దిగి చూడు. ఇంకా నేను దిగల్లా? సరే చూద్దాం, నీ మాట ఎందుకు కదా అనాలా? అబ్బో నువ్వు చెప్పింది కరెక్టే తమ్మి, మోసే మీనే బరువు పడుతుంది. నాకు కూడా కలుకుమంటుంది. సత్యంబాలిక బలి పోయి అంట కుర్చీలో పడ్డారంట. నీ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. నగేటప్పుడు తీరా ఒకటి. కానీ సత్తి నాకు సెల్ఫీ పోటోలంటే మస్తు ఇష్టం రా. కానీ ఇప్పటి సంతి దిగాయిగా మోకాళ్ళ నొప్పులే గారాక కనుగుడ్లు గుంజుడు, మెడలు గుంజుడు, నెత్తి నొప్పులు వేసుడు, మళ్ళా కడుపు భరించుడు కూడా ఉంటారంట. అదేంటి సత్తి, సెల్ఫిస్ట్ పోటోలు దిగితే మోకాళ్ళకు నొప్పులు ఎందుకు వస్తాయి? బరువు మోసే మీద పడుతుంది కదా. నీ దమాక్ మోకాళ్ళలోనే ఉంటారు కదా, అందుకే బీతిరాక సెల్ఫీస్ట్ ఫోటోల కోసానికి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి, లొకేషన్ మంచిగా ఉండాలంట. అక్కడిక్కడ తిరగవా అరిగిపోతాయంట. మరి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ లో అంగట్లో అగ్గవకే దొరుకుతుండే, కొనుడు సెల్ఫిస్ట్ ఫోటోలు దిగుడు. ఫీన్గల్తో సెల్ఫీస్ట్ ఫోటో దిగి మురుస్తారు. ఆపరేషన్లు అయినప్పుడు, దావత్లు అయినప్పుడు, టక్కలు అయినప్పుడు ఓ సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి మురుస్తూనే ఉంటారు. మోసేట్లు ఉంటాయి అక్క. కరెక్టే తమ్మి, సెల్ఫీ ఫోటోలతోని ముఖం కూడా ఖరాబ్ అవుతుందట. నేను కూడా పేపర్ లో చదివిన. అక్క నువ్వంటే ముఖానికి మేకప్ వేసుకొని కవరింగ్ చేసుకుంటావు, నా పరిస్థితి ఎట్లా?
అయినా నేనేం దిగుతలేను కదా ఏ రేటలతో దింపుకుంటున్నా. మా సత్తిగడి నడుమ బాగా గప్పాలు కొడుతున్నాడు కదా, కానీ ఆరు చెప్పింది కూడా నిజమే కదా. సెల్ఫీ పోటుదల పిచ్చి మో చేతిలో నొప్పి అట్లున్నది మరి. పట్టుకొని చేతులు గుంజుతున్నాయా? జెండు బాంబు ఇస్తా నీకు, 2 రూపాయలు ఇస్తా, ఇంటికి పోయి రుద్దుకో. ఫోటోలు మంచిగా వచ్చినాయా? బహుతు ఇందా నువ్వు హిందీలో తీసిన ఫోటోలు ఎట్లొచ్చినాయి ఫాడో. ఇక డౌట్ ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ కూడా గుబురు అడవి అవుతుంది. మన తాను ఎట్లయితే చెట్లు నాటే కార్యం నడుస్తుందో సేమ్ అట్లే నడుస్తుంది ఆంధ్రాలో కూడా. బడి నుంచి గుడి దాకా, ఆఫీస్ నుంచి అంగడి దాకా, సడక్ల నుంచి సాగుబడి పొలం దాకా యాడ చూసినా చెట్లు పెట్టుడే. సీఎం కాంచెల్లి సురువు చేస్తే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు, పోలీసోళ్ళు, టీచర్లు, డాక్టర్లు, స్కూల్ పోరగాన్లు, కంపెనీల కొలువు చేసేటోళ్ళు, రైతులు, సకాల పనులు చేసేటోళ్ళు పలుగు పారబట్టిండ్రు, కుంతలు తీసిండ్రు. ఇంతకు మరి మన చంద్రన్ ఎట్లా చెట్లు పెట్టిండో చూడాలి కదా. అరే ఆకుపచ్చ కండువా, ఆకుపచ్చ టోపీ, ఓర్ని చంద్రన్న రాకముందే చెట్టు పెట్టేసిండ్రు. యాప చెట్టు, రాయి చెట్టు ఒక్కదాన్నే పెట్టినట్టున్నారు కదా. పచ్చ కలర్ తట్టల మట్టేస్తే తాపితోని పోస్తే లేట్ అవుతుందని ఒక్క పారే గుమ్మరిచ్చిండ్రు. రైట్, ఇక నీళ్ళు పడుతుండు. ఆకుపచ్చ ఆంధ్రప్రదేశ్ జల్దిన కావాలి, తెలంగాణ కంటే మాతాన్ని అడవులు ఎక్కువ కావాలి అని మొక్కుకున్నట్టున్నాడు. ఇగో ఇట్లా ఆంధ్రాల వనం మనం కార్యం షురూ చేసిండ్రు చంద్రాల సారు. ఏమేం చెట్లు పెడుతుండ్రు, ఎంత లోతు గుంతలు తీస్తుండ్రు, మేకలు మేయకుంటే ఎట్లా కాపాడతారో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు. అట్లనే అందరితోని చెట్ల శపథం పట్టించిండు. పుట్టిన రోజు ఒక చెట్టు పెట్టాలి, పెళ్లి రోజున ఒక చెట్టు పెట్టాలి, ఎవరన్నా చనిపోతే చెట్టు పెట్టాలి, పరీక్షల్లో బాగా పాస్ అయితే చెట్టు పెట్టాలి, ఫెయిల్ అయినా భయపడకుండా చెట్టు పెడితే మళ్ళీ ఆ చెట్టే మనల్ని కాపాడుతుంది. ఆంధ్ర అంతా ఇట్లనే నడిచింది మొలకలు నాటే కార్యం. ఇవాళ ఒక్కనాడే 1 కోటి మొలకలు నాటిండ్రట. ఈ తాపకు 300 కోట్ల చెట్లు పెట్టి రికార్డు కొట్టేసే పని మీద ఉన్నారట. పిల్లలకు అవసరమైతే పరీక్షల్లో ఒక 5 మార్కులు ఎక్కువ కావాలంటే ఇచ్చి ఎవరైతే చెట్లు పెడతారో వాళ్ళకు ప్రాధాన్యత కూడా ఇస్తామని పెట్రోల్ సారు. ఎన్ని చెట్లు పెడితే మనకే అంత మంచిది. అడవులు పెంచే రాష్ట్రాలలో ఫస్ట్ ప్రైజ్ తెలంగాణకు, సెకండ్ ప్రైజ్ ఆంధ్రాకి కావాలి. అరే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సార్, కలాం సార్ ఏషం ఏమన్నా కుదిరిందా? సూపర్ ఉన్నావు సార్. చెట్లు నాటే పథకానికి పబ్లిసిటీ తెస్తందుకు ఈ ఏషం వేసుకున్నాడట. దేవుడు అనేవాడు సర్వాంతర్యామి. ఆ చెట్టులో, ఈ పుట్టలో, ఆ మట్టిలో, ఈ మంటలో, అంతెందుకు నీలో నాలో అందరిలో భగవంతుడుంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు. మన మాటలో పావులం మాత్రమే, ఆట ఆడేది ఆయనే. ఏమి చేసినా అంతా మన మంచికే చేస్తాడు. ఇగో ఇట్లా మాట్లాడుతుంటారు దేవుణ్ణి నమ్మేటోళ్ళు. ఇక మరి నమ్మనోళ్ళు ఏంది దేవుడా ఏడున్నాడు, ఈ కెమెరాలు ఉన్నాడా, ఏది ఉంటే రమ్మని, బయటికి రమ్మని, ఎందుకు దాచుకుంటాడు, ఒకసారి మాట్లాడమని కదా మాతోని అని అడుగుతుంటారు. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళయి, అంతే కదా. దేవుడు లేడు అనేటోళ్ళు దేశంలో ఎంతమంది ఉన్నారో తెలిసిన 120 కోట్ల మందిలా తిప్పి తిప్పి కొడితే 33,000 మందే. అంటే మన హైదరాబాద్లో ఒక పెద్ద బస్తీలు ఉన్నంత జనం. మళ్ళా మనం ఏమనుకుంటాం, నోములు, ఒక్క పొద్దులు, పండుగలు, పబ్బాలని ఆడోళ్లే దేవుణ్ణి ఎక్కువ కొలుస్తారని అనుకుంటాం. కానీ దైవాన్ని నమ్మనోళ్ళ దాంట్లో ఆడోళ్లే ఎక్కువట. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే ఊళ్ళ పొంటి జనానికి చదువు శాస్త్రం తెలియదు, అన్నిటికీ దేవుని మీదనే ఆధారపడతారు అనుకుంటాం కదా. కానీ దేవుణ్ణి నమ్మని 10 మందిని తీసుకుంటే 7 ఊళ్ళకే వెళ్తున్నారట. 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 8 కోట్ల జనం ఉంటే అందులో 256 మందే ఉన్నారట దేవుడంటే నచ్చనోళ్ళు. ఇప్పుడు లెక్క పెడితే తెలంగాణలో ఉత్త 56 మంది కూడా దొరుకుతారో లేదో. ఇక గుళ్ళు గోపురాలకు పేరు పోయిన మహారాష్ట్రలనే 10,000 మంది దాకున్నారట ఇసోంటోళ్ళు. ఇటేమో కమ్యూనిస్టుల రాష్ట్రం అని చెప్పుకునే కేరళలో 5,000 మందే ఉన్నారట దేవుడంటే పడనోళ్ళు. కణువోళ్ళంతా అయ్యప్ప, అనంత పద్మనాభ భక్తులే. ఒక్కొక్క రాష్ట్రంలో 2-3 ఉన్నారు. గదేదో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం అట. ఆడనైతే ఒకే ఒక్కడు ఏక్ నిరంజన్ లెక్క. 5 ఏండ్ల కిందటి జనాభా లెక్కల వివరాలతోటి ఇప్పుడు బయట పెట్టింది ముచ్చట. మరిగా 33,000 మందికి దేవుడు ఉన్నాడని ఎన్నడూ జ్ఞానోదయం అవుతుందో ఏమో. టైం చూసుకున్రా, టైం అయిపోయింది కదా మనది. నేను పోయేస్తా మరి. నమస్తే.